గాయస్ ఈరోజు అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వీడియో తీస్తున్నా ఇట్రా. సో గాయస్ తీసుకోలే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వీడు చాలా కరువులు ఉన్నాడు. కళ్ళు తాగేసి రోజు మొత్తం చిల్ అయిపోవాలి. హాయ్ గాయస్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఎక్కడంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనమాట. అక్కడ ఫెస్టివల్ ఉందని ఫోన్ వచ్చింది. సో ఈ వ్లాగ్ తోటి స్టార్ట్ చేస్తున్నా. కంటిన్యూషన్గా నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా కాంచెల్లి విలేజ్కి వెళ్ళేదాకా నేను ఏం చేస్తున్నా ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తా. యాక్చువల్గా పండగ నిన్ననే, కానీ మేము ఈరోజు వెళ్తున్నాం. అంటే 2 days అనమాట పండగ. ఈవినింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అవుతాం, నేను మా బొమ్మడి గాడు. సో స్టార్ట్ అయిన కాంచెల్లి మీకు చూపిస్తా, ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మంచి ఇంకా మేము ముందుకు తీసుకొస్తా, ఓకేనా? చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. I wanted this love to survive. Now when I look in your గైస్ మీ ప్రజెంట్ అయితే మేము నాగోల్లో ఉన్నామన్నమాట. సో టైం వచ్చేసి 5:10 అవుతుంది. మేము 7 వరకు పోవాలని అనుకుంటున్నాము. ట్రాఫిక్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతాం. I got lost at night under the stars up in the sky. మనం ఇప్పుడు పెద్దమాలపేట వచ్చేసినాం. ఓఆర్ దాటేస్తున్నాం అనమాట. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాము, వెళ్తున్నాము. ఇంకా కరెక్ట్ ఇప్పుడు 5:30 అవుతున్నాం కూడా. సో ఇంకొక 1 hourలో మనం రీచ్ అయిపోతాం. Your head is on my shoulder, we're never getting older. Baby, it's you and I. You and I. Yeah, we're stars in the sky. Oh, you and I. Yeah, we're stars in the sky. గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ చౌటుప్పల్ దాటి ముందుకు ఎంత టైం పడుతుంది మనం బయటకు? 40 minutes రీచ్ అయ్యి 40 minutesలో మేము రీచ్ అవుతాం. అక్కడ మా కోసం కళ్ళు వెయిటింగ్ చేస్తాం. ఓకే, I don't want slamming doors. No, just wait and see. You'll feel it naturally. There's no one else I see. I know you'll follow me. I don't know how to take this. I don't wanna break this. We're living in the moment. We're living in the moment. 1 hour later. గైస్ ఆల్రెడీ వచ్చేసినాం మేము. కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలి, ఊరు లోపలికి. కళ్ళు పోసే అంకుల్ మస్తు సార్లు కాల్ చేస్తున్నాడు. మేము రన్నింగ్లో ఉన్నామని చెప్పినాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. సో నెక్స్ట్ ఏంటంటే కళ్ళు తాగడం. ఇంకొక 5 kilometers అయితే మేము వెళ్ళిపోతాం ఇంటి దగ్గరికి. సో కళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం, ఓకే? కట్ చేస్తే మేము కళ్ళు దగ్గరికి వచ్చేసినాము. చాలాసేపటి నుంచి వెయిట్ చేసిండు అనమాట అన్న. సో మాకే అక్కడ లేట్ అయిపోయింది. ఫైనల్గా ఒక బాటిల్ అయితే దొరికింది. విలేజ్కి వచ్చినా కాబట్టి కళ్ళు వదిలే ప్రసక్తే లేదనమాట. కళ్ళు అంటే నాకు మస్తు ఇష్టం. చిన్నప్పటి నుంచెల్లే మస్తు తాగేది. అట్లా నాకు అలవాటు అయిపోయింది కళ్ళు. విలేజ్కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా కళ్ళు తాగుకుంటుండను. The next day. గాయస్ ఇప్పుడు ఆ డప్పులు కొట్టిన చూసిరు కదా, అది 2nd day అనమాట పండుగ. ప్రజెంట్ మేము అక్కడ లేము. సో వీడియోస్ ఎక్కువ తీసుకోలేకపోయినా. ఆ బలి అనేది అయిపోయినాక ఇంట్లో మేకను కోసి వచ్చిన చుట్టాలందరికీ వడ్డిస్తారు. అది ప్రాసెస్ అనమాట. మేము నైట్ వచ్చినాము కదా, నైట్ వచ్చినాము, కళ్ళు తీసుకున్నాం, నైట్ తాగేసి పడుకున్నాం. గౌడ్ అంకుల్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉన్నాడు, కళ్ళు గీస్తున్నాడు. సో అది రాగానే కళ్ళు తాగేసి రోజు మొత్తం చిల్ అయిపోవాలి. హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను కళ్ళే తాగుతా. ఎందుకంటే హైదరాబాద్లో దొరకదు కదా. బీర్లు అంటే కామన్.
6కి లేచి బయలుదేరితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవర్ అవుతుంది. ఇది అయిపోగానే కళ్ళు తీసుకుంటాం, కళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే, మా బొమ్మారి గారు చెప్పిన కళ్ళు అనమాట. ఎక్కడ ఇది? కొడ్నారం పక్కన బన్సువారగూడెం అని ఉంటుంది, ఆ విలేజ్లో కళ్ళు చెప్పిన. ఓకే, మీరు నెక్కర్కల్ సైడ్ నియర్ బై ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నియర్ బై నెక్కర్కలే. ఇప్పుడు కళ్ళు కావాలంటే కూడా ఇప్పుడు మెసేజ్ చేయరు, మా వాడు చెప్తాడు. చెప్పవారా? చెప్తా. ఇక హైదరాబాద్లో బీర్లు తాగితే వేస్ట్ అయ్యి వస్తలేవు, బీర్లు స్టాక్ వస్తలేవు, అంత గలీజ్ స్టాక్ వస్తుంది. సో విలేజ్కి వచ్చినప్పుడు మంచిగా కళ్ళు తాగి ఎంజాయ్ చేయాలి. గాయ్స్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, దేనికోసం వెయిట్ చేస్తున్నాం, అది వచ్చేస్తుంది. వచ్చాడు 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 వచ్చాడు. ఈరోజు మొత్తం చిల్లగా ఏనా? ఎంత మొత్తం అది? 20 సీసాలా? ఓకే, ఈరోజు మొత్తం చిల్లు అవుతాయి ఇక. ఎట్లున్నదంట కళ్ళు? బాగుందంట. టేస్ట్ చేసినావా? అంటే ఏ చెట్టు ఇప్పుడు? తాటి చెట్టా ఈత కల్లా? ఏంటది ఇప్పుడు? ఈత కళ్ళు కాదా? ఓకే, వీడు తేగానే కొట్టుడు కొడుతూనే ఉన్నాడు. వీడు చాలా కరువులు ఉన్నాడు. గాయ చూస్తారు కదా, ఫైనల్గా కళ్ళు తాగుతున్నానేమో. కళ్ళు తాగాలి, బీర్లు ఇవన్నీ కచ్చరా ఎంత ఫేకు. సో కళ్ళు తాగుదాం, ప్యూర్ చాలా మంచిది కళ్ళు తాగితే. ఇప్పుడు మనోడు వంపుతున్నాడు, శ్రీకాంత్ గారు రెడీ ఉన్నాడు. చేతులు ఏంటిది అది? ఇది తాటాకులు, మోదుగాకులు. మోదుగాకులు ఇవి. మనం బయటకు వస్తే ఈ మోదుగాకులలో తాగాలి. ఈ గ్లాసులలో అంటే వేస్ట్, కానీ మోదుగాకులలో తాగితే మస్తు టేస్ట్. నేను తాగి ఎక్కువగా మీకు టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చూపియే కానీ చెప్తా. Same thing you said last night. You can't do it peacefully. We won't go without a fight. So when I go, పడేస్తుంది కళ్ళు మాత్రం. సూపర్ ఉన్నది కళ్ళు, మస్తు టేస్ట్ ఉన్నది. మీరు కూడా విలేజ్ పోతే కళ్ళు మాత్రం వదలదు. ఓకే, ఇక ఈ క్యాను బాటిల్స్ ఈరోజు మొత్తం ఇచ్చి పడేయాలి ఇక. సో మా బొమ్మడి వెయిటింగ్ ఎప్పుడు తాగుదామా అని ఉన్నది, అక్కడ కెమెరా పట్టుకొని. నా కెమెరా పట్టింది. సరే సారా. ఫైనల్గా మా బొమ్మడి గారు కూడా కళ్ళు తాగుతున్నాడు. ఈరోజు మొత్తం ఇగో ఈడున్న క్యాను, ఇగో ఈ డబ్బా, 2 కంప్లీట్ చేశారు, పోవాలి. ఇంటి దగ్గరనేమో పండగ జరుగుతుంది. ఇక పండగ అంటే నిన్ననే మెయిన్ పండగ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఉన్నది ఏముంది, తాగుడు తినుడే అనమాట. ఆడు పొట్టు తాగుతాడు కళ్ళాడు. కుండ చూసినావా ఎట్లుందో? కుండ, ఆ కుండలో క్యాను ఈజీగా పడుతుంది. పొట్టోడేమో తక్కువేం తాగాడు, గట్టిగానే తాగుతాడు. గాయస్ ఇగో మనకు పోసిన కళ్ళు అంకుల్ ఇక్కడే ఉన్నాడు. మనం పోసింది అంకులే. కళ్ళు బాగుంది. తాటి చెట్టు కళ్ళు అనేది, తాటి చెట్టు కళ్ళు అండి, పరపదాల కళ్ళు. ఇది కర్రలు వచ్చినాయి ఈ కళ్ళు. ఇది ఈ కళ్ళు తాగితే కూడా మీకు కూడా చాలా కిడ్నీలు స్టాప్ అవుతాయి, ఒంటికి బలం వస్తుంది. ఈ కళ్ళులో 5 రుసులు అనేది ఉన్నది అండి ఈ కళ్ళులో. ఇది అమృతంగా అప్పుడు దేవతల నాడు సృష్టించిన కళ్ళు అండి ఇది. అప్పుడే వాళ్ళు కళ్ళును పొంగే కళ్ళును తట్టుకోలేక వర్షం కురిపించి అలా ఒక సుక్క నీళ్ళు కలుపుకొని తాగి వాళ్ళే 3 రోజులు మెలకు లేకుండా పడుకున్న రోజు అండి అది. అది అమృతం అంటారు దాన్ని, చెట్టు అమృతం చెట్టు అంటారు దాన్ని. అయితే ఇప్పుడు చాలా మంది ఈ కోటర్లు బీర్లను తాగుతుంటారు కదా, ఏందండి అలకాలు ఓన్లీ నిస్సాక వరకే. కళ్ళు తాగిన వాళ్ళు ఒక్కరు ప్రాణాలు తీసుకున్న వాళ్ళు లేరండి. అదే అలకాలు రోజుకు అలకాలకు బాంచుడైన వాళ్ళు తాగి 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 నీరసం అయిపోయి పక్కగా ఈకినీసుగా అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇది అయితే కొంతమంది కళ్ళులో కూడా కల్తీ బాగా చేస్తారు. అది కక్కుర్తి అండి, అది కక్కుర్తి వాళ్ళు ఉన్నారండి. లేరని నేను అంటలేను. అది గౌన్ల దాంట్లో కూడా కక్కుర్తి, ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలి. ఏది కక్కుర్తి కాదు, ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలి. అది చాలా పొరపాటు అండి. మీరు ₹1 పెంచిస్తే నేను అట్నే ఎక్కి అట్నే పోయగలుగుతా, తీయగలుగుతా అండి, మీకు పోయగలుగుతా. మార్నింగ్ నుంచి వెళ్ళి చాలా తాటి చెట్లు ఎక్కి తీసి పోసింది మాకు. సో ఫైనల్గా మేము తాగుతున్నాం. థ్యాంక్ యూ అంకుల్.
కళ్ళు మాత్రం చాలా బాగుంది. చాలా మంచిదానికి నా పూర్తిగా ఇష్టపూర్తిగా పోస్తున్నాండి మీకు. అదే బాగుంది, కళ్ళు తాగినాం, చాలా బాగుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా అలాగనే తీసిపోస్తానండి నేను, చెట్టు మీద కళ్ళు తీసిపోస్తాను నీకు. ఇక్కడ కొండారం దగ్గర ఉంటాడు అంకుల్ కాడ ఇంకో టాలెంట్ ఉంది మనకు. వ్యవసాయం దగ్గర ఇప్పుడు ఎడ్లకి కదా కట్టేది, ఎట్లకి ఆ వ్యవసాయానికి పనికొచ్చేవి ఇవన్నీ. ఎట్లా వేసినాం అంకుల్ అంతా? ఈ బస్తాలు దారం చీరి దారం పురి పెట్టుకుంటా ఇంటికి వేయడం జరిగింది. ఒక బుట్టి వేయాలంటే ఒక రోజు మొత్తం కూడా చేస్తలేదు. కానీ నేను కూర్చొని నిమ్మలంగా వేసుకోవడం వేసి సేలింగ్ చేస్తాను. ఇప్పుడు బుట్టలను కూడా కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు ఈ బుట్టలని. ఇక్కడ నెగరెక్కల దగ్గరలో ఎవరైనా ఉంటే ఇవి ఎద్దులకు కదా, ఇవి ఎడ్లకే ఎద్దులకి ఈ బుట్లు ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా. మీరు చూస్తారు కదా, చాలా మంచిగా ఉన్నాయి, మందం ఉన్నాయి. ఎవరైనా కావాలంటే నెంబర్ పెడితే ఫోన్ చేయండి. ఓకే ఓకే అంకుల్, సరే, థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ నుండి ఫుల్గా చిల్ అయిపోతున్నాం. అది అయిపోగానే మా అల్లుడు కాల్ చేసిండు, స్విమ్మింగ్ పూల్ పోదామంటే డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయినాం. అక్కడ స్విమ్మింగ్ చేసి ఒక 1 అవర్ అట్లా స్విమ్మింగ్ చేసినాము. అది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి. సో గైస్, ఇప్పుడు స్విమ్మింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మస్తు క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ చాలాసేపు కొట్టినాం, ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి పోవాలి. ఇంటికి పోయేసి ఇంటికాడ కలవాలి కదా, లేకపోతే తిడతారు. ఇక ఫోన్స్ వస్తున్నాయి ఆల్రెడీ. ఓకే రైట్. గాయస్, నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. నైటే వచ్చేసిన. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండే, సారీ గాయస్. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా మార్నింగ్ వచ్చేటప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నా, నైట్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ 2 డేస్ నేను లీవ్ పెట్టేసి విలేజ్కి పోయినా కదా. ఇక మళ్ళీ మార్నింగ్ లేస్తామా లేవమా, మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి ఇక నైటే బయలుదేరినాము. నేను మా అల్లుడు బయలుదేరి ఉండే. ఫైనల్గా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఉన్న 2 డేస్ అయినా కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూసిరు కదా వీడియోలో, మొత్తం మస్తు చిల్ అవుతాయి. ఊరికి పోతే మాత్రం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తా, వర్క్ టైంలో వర్క్ చేయాలి కదా, తప్పదు. సో ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఇక ఇప్పుడే వీడియోస్ అన్నీ కాపీ చేసుకున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.